చాలామంది దంపతుల విషయానికి వస్తే వాళ్ళు కూడా గొడవ పడేవి, విడాకులయ్యేవి. ఈ నెగెటివ్ షేడ్ అనేది కూడా పెరిగిపోయింది. లేదు, మరి ఇప్పుడు కొంచెం ఇండివిజువల్ ఇన్నర్ థింకింగ్ ఏర్పడే అవకాశం ఉంది. అంతర్మథనం. ఆవేశంతో నిర్ణయం తీసుకుంటే నిర్ణయం కాదు. ఆవేశంతో నిర్ణయం తీసుకుంటే పరిణామం ఇంకో రకంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన నాకు వస్తుంది. సిగరెట్ వల్ల నా కాలేయం పాడవుతాను నువ్వు చెప్తే నేను మారినటువంటి స్కెల్టన్ చూసి అయ్యా సిగరెట్ వల్ల వీడి యొక్క కాలేయం ఇట్లా అయిందన్నప్పుడు రేపొద్దు నాకు కూడా కావచ్చని సిగరెట్ మారిస్తాను. అది కాలం యొక్క మహిమ. అదే మనిషి ఒకరోజు ఉద్రేకంగా ఉంటాడు లక్ష్మి, ఒకరోజు ప్రసన్నంగా ఉంటాడు. మనిషి వాడి చొక్కా అది, యాంబియన్స్ అది. కాబట్టి కాలము ప్రభావవంతమైంది. ఆ రకమైనటువంటి మంచి కాలము వచ్చే అవకాశం ఉంది. పోనీ ఇక్కడ ఇట్లా తీసుకున్నా, వేర్ ఈజ్ ఎ గ్యారంటీ సెకండ్ ఆల్సో గుడ్. ఈ ఇల్లు మారా, ఆ ఇంట్లో సుఖంగా ఉంటాను నమ్మకం ఏమున్నది? అంతే కదా. ఇక్కడ నేను 25 సంవత్సరాలు ఉన్న లక్ష్మి గారు, ఇక్కడ ప్రతి వస్తువు నాకు తెలుసు. అర్ధరాత్రి కూడా నేను ఇట్లా ముట్టగలుగుతా, ఈ కెమెరా ఇక్కడ ఉందని. కాబట్టి ఆ రకమైన మార్పు కూడా నేను రియలైజ్ అయిపోయి చిన్న చిన్న విషయాల్లో గొడవ పడుతుంది. ఒక కాఫీ విషయంలో డబుల్ పంచదార వేసినా అని గొడవ చేస్తాం. మళ్ళీ ఇంకో కాఫీ పెట్టి నష్టమే ఉన్నది. అంతే కదా. మన చాలా భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితిలో కోపం రావటం వేరు. చిన్న అంశం మీద మొక్క ఇక్కడ ఎందుకు పెట్టావు అని నీతో గొడవ పడితే అర్థం లేదు. ఆ రకమైనటువంటి భావ చైతన్యం, ఆరోగ్యకరమైనటువంటి మార్పు కూడా లక్ష్మి గారు, అది దంపతుల్లో కావచ్చు, తండ్రి కొడుకుల్లో కావచ్చు, తల్లి కొడుకుల్లో కావచ్చు, నేను మా చెల్లెలు కావచ్చు, నేను నా మిత్రుడు కావచ్చు. కేవలం భార్యాభర్తలు. ఇప్పుడు 20 ఏళ్ళ మిత్రుడు ఉన్నాడు, ఒక అంశం మీద నేను శత్రుత్వం పెట్టుకోవద్దు. అంతే కదా. నాకు ఉపకారం చేసి వాడికి నేను ఉపకారం చేసాను. భార్యాభర్తలని ఒక సింగిల్ అంశానికి పరిమితం కాకు. సమాజం పట్ల నేను శాంతంగా అంతర్ముఖంగా ఆలోచించేస్తే నీకు కూడా రాదు. ఆ విషయం కూడా మంచి ప్రశ్న అడిగావు బేటా నువ్వు. అద్భుతమైనటువంటి మాట. అది కేవలం భార్యాభర్తలకు మాత్రమే పరిమితం కాదు. నాకు, నా తమ్ముడికి, నాకు మా అన్నయ్య గారికి, నాకు మా అమ్మకు, నాకు మా నాన్నగారికి, నాకు మా పారివాళ్లకు, నాకు మా పెదనాన్నగారికి, నాకు నా మిత్రుడికి, నాకు సమాజానికి. సమాజం పట్ల కూడా నా బాధ్యత. సమాజం నాకు ఇచ్చింది, నన్ను నిలబెట్టింది, నన్ను యోగ్యుని చేసింది. కాబట్టి ఒకసారి ఎప్పుడైనా సమాజం నన్ను తిడితే నేను మౌనంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి, ఇప్పుడు నాకు వేమూరు బలరాం గారు లైఫ్ ఇచ్చారు. నేనేం లేనప్పుడు ఒక ఆర్టికల్ రాశారు వారు, లీడింగ్ పేపర్, మీరు హైలైట్ చేయాలి. లీడింగ్ పేపర్లో స్వాతి మంత్లీలో ఉన్న ఆర్టికల్ రాశారు. చాలా కాలము మంత్లీ లీడింగ్ మ్యాగజైన్ స్వాతి సపరివార పత్రిక, దాంట్లో అంకెల్లో అదృష్టమైన ఒక అంశం పెట్టి నా బొమ్మ వేసి ఆంధ్రదేశంలో తెలుగు జాతిలో నన్ను గుర్తుపట్టిన వాళ్ళే. దానికి మహానుభావుడు మా వేమూరు బలరాం గారు, అమ్మాజీ గారు, మిసెస్ బలరాం గారు, వాళ్ళు కారణం. ఒక లీడింగ్ పేపర్లో ఒక అనామకుడిని పెద్దపీట వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవాళ ఎంత పాపులర్ అంటే వేమూరు బలరాం, వంశీ రామరాజు ఉన్నాడు. శారదకు సన్మానం అప్పుడు నేను కేవలం చిన్న గదిలో కూర్చొని జ్యోతిశాస్త్రం చెప్పేవాడిని. నీలో మంచి వచ్చేస్తుందయా, నువ్వు బయటికి రావాలని. పెద్ద వేదికలు, ఆ వేదికలు ఎవరు? రాజేంద్ర కుమార్, చిరంజీవి, అందరు ప్రముఖుల మధ్యన, సుబ్రహ్మణ్యరెడ్డి గారు, అందరు ప్రముఖుల మధ్యన ప్రథమంగా ఉపన్యాసం చెప్పే అవకాశం కలిగించాడు వంశీ రామరాజు గారు. అది అంత సమంగా లేదని దైవజ్ఞ శర్మ అని మార్చాడు. దైవాజ్ఞ శర్మ అని పెట్టాడు. తర్వాత దైవజ్ఞ శర్మ అయింది. కాబట్టి వాళ్ళందరూ ఎంఎం హాష్మి అని, సిఆర్ గౌరీశంకర్ అని ఫస్ట్ ఆర్టికల్ రాశారు నా మీద. మిస్టరీస్ ఆఫ్ నెంబర్స్ అని, సంఖ్యాశాస్త్రంలోని గుణాత్మక విలువను. తర్వాత ప్రభు గారు రాశారు. చాలామంది జర్నలిస్టులు నాకు ఉపకరించారు. గౌరవనీయులు మల్లికార్జునరావు గారు బొమ్మ వేశారు. ఇప్పుడు కెమెరామెన్కు ఈ బొమ్మను నేర్చు, నీదన్నా ఎవరినండి. కాబట్టి నా ప్రగతిలో చాలామంది పెద్దల పాత్ర ఉంది. సుబ్రహ్మణ్యరెడ్డి గారు పెద్ద జాతీయ వేదికల్లో నాకు సముచిత స్థానం ఇచ్చారు. కాబట్టి వాళ్ళు అట్లా నాకు ఉపకారం చేసినప్పుడు ఏదన్నా చిన్న చిన్న ఇబ్బంది వచ్చి ఆవేశంలో ఏదైనా మాట అంటే నేను బ్రాడ్ మైండ్ తోటి ఫోన్లో తెలియక లక్ష్మి గారు ఓ మాట అన్నారు అన్న ఒక కన్సిడరేషన్ భావం నాకు రావాలి. అందరూ మెచ్చుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఇది పరిస్థితి. సో ఏ విధంగా ఉన్నా సరే
ఏ మాట అన్నా సరే మంది మనం అణుచుకొని ఏదో ఆ నెగెటివ్ షేడ్ ఏదున్నా సరే పాజిటివ్గా మార్చుకొని మనం ముందుకెళ్తే తప్ప విజయవంతం కాలేము అని అంటారు. అంటే ప్రజా జీవితంలో రాగద్వేషాలకు స్థానం లేదు లక్ష్మి. ఉమ్. అందరూ నన్ను మెచ్చుకోవాల్సిన పని లేదు. విమర్శించే వానికి ఆ కోణంలో విమర్శించవచ్చు. ఈ చొక్కా మంచిది కాదని ఒక అనిపించవచ్చు. అవును. ఒక అమ్మాయి ఈ చొక్కానే బాగుంది, చాలా మీరు అందంగా కనపడుతుంది అనవచ్చు. వాడి దృష్టిలో ఆ చొక్కా బాడీ కలిసి నచ్చకపోయినంత వాడు శత్రువు అవుతాడా? అంతే కదా. ఒక దేశంలో ఎన్నో పార్టీలు ఉంటాయి. భగవంతుడిని విశ్వసించే పార్టీలు కొన్ని ఉంటాయి, భగవంతుడు లేడని వాటి, కానీ దేశం మాత్రం ఎట్లే ఉంటుంది, వ్యవస్థ నడుస్తుంది. ప్రజా జీవితంలో లక్ష్మి గారు ఎనీ మీడియా పీపుల్ కానీ ఎనీ వ్యక్తి అవమానాన్ని, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజాన్ని స్వీకరించే స్వభావం మనిషికి రావాలి. అప్పుడే ఒక మెట్టెక్కే అవకాశం ఉంది. అన్ని చోట్ల నీకు సత్కారం జరగదు, అన్నిసార్లు నువ్వు చక్కగా ఉపన్యాసం చెప్పలేవు, ఓసారి అనుకోకుండా అద్భుతమైనటువంటి ఉపన్యాసం చెప్తావు. కాబట్టి అది యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ అవర్ సెల్ఫ్ అని నా భావన. టైం